ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో అయితే చాలా మందికి నోటిఫికేషన్ రాలేదని చెప్పారు. ఆ వీడియోతో యూరప్ సీరీస్ అయితే స్టార్ట్ చేశాము. ఈ వీడియో నుండి రెగ్యులర్‌గా మీకు వీక్‌లో 2 ఆర్ 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే మాకు యూఎస్ నుండి యూరప్ ఏ కంట్రీ వెళ్ళాము, జర్నీ ఎలా అయింది అండ్ ఫస్ట్ డే యూరప్‌లో ఎక్స్‌పీరియన్స్ అవన్నీ షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా! మాకున్న తక్కువ టైంలోనే ప్యాకింగ్ అదంతా పెద్ద ప్లాన్‌గా అయితే చేయలేదు గానీ, ఐరా కోసం అయితే మంచిగా ప్లాన్ చేసుకున్నాను లిస్ట్ ప్రిపేర్ చేసి. డైపర్ బ్యాగ్‌లో ఒక్కటి కూడా అన్నెసెసరీ ప్యాక్ చేసుకోలేదు. మెడిసిన్ కానీ అండ్ తనకు కావాల్సిన క్రీమ్స్, లోషన్స్, స్పూన్స్, వాటర్ తాగడానికి బాటిల్స్ దాంతో పాటు 1 మంత్‌కి సరిపడా మనం స్నాక్స్ అవి పెట్టుకొనెళ్ళాను. అసలు నేనే నమ్మలేదు స్నాక్స్ అయితే 1 మంత్ వచ్చాయి. అండ్ ఇక్కడ ట్రిప్‌కి వెళ్ళే ముందయితే సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాము. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఎప్పుడు అసలు ఫిక్స్ చేయడమే కుదరలేదు. ఫైనల్లీ ట్రిప్‌కెళ్ళే ముందు చేసాం ఇక్కడ. ఏంటాయిరా? ఏంటి పప్పాకి ఏం చేస్తున్నాడు? సెక్యూరిటీ కెమెరాస్ ఫిక్స్ చేసినందుకేమో తెలీదు గానీ, ట్రిప్ మొత్తం నేనైతే పీస్‌ఫుల్‌గా ఉన్నాననమాట. మనము యాప్ ఫోన్‌లో పెట్టేసుకొని ఎక్కడి నుండైనా చూడొచ్చు. మనకు ఇంట్లోకి ఏమైనా పార్సెల్స్ వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు, మోషన్ డిటెక్ట్ అయినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మేము ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్ వెళ్తున్నాం కాబట్టి, మాకు ర్యాలే టు స్విట్జర్లాండ్ లేదు ఫ్లైట్. సో, అందుకని ర్యాలే టు ఫిలడెల్ఫియా వెళ్తున్నాం ఫస్ట్. ర్యాలే టు ఫిలడెల్ఫియా 2 అవర్స్ జర్నీ అనమాట. మాకిక్కడ 7కి ఫ్లైట్ ఉండే. వచ్చిన తర్వాత మాత్రము చెక్ ఇన్ అయ్యేటప్పుడు చాలా టైం ఉంది. అప్పుడు ఐరాని ఎంటర్‌టైన్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్‌గా ఏమైందనంటే, ఐరా డీటెయిల్స్ అన్నీ ఫ్లైట్ బుక్ చేసినప్పుడు యాడ్ చేశాము. బట్ అది యాడ్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళన్నీ ఎంటర్ చేస్తున్నారు. దానికి కొంచెం టైం పట్టిందనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ఐరా అప్పటికి ఇంకా బిలో 2 ఇయర్సే కాబట్టి మేము సెపరేట్ సీట్ ఏం తీసుకోలేదు. మా పైనే కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి. బట్ అక్కడక్కడ తనకి ఈజీగా సీట్స్ దొరికి మంచిగా సెపరేట్‌గా కూర్చుందనమాట. ఈ ఫస్ట్ ఫ్లైట్‌లో అయితే ఇంకా మా మీదనే కూర్చోబెట్టుకున్నాం. జస్ట్ 2 అవర్సే కదా జర్నీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మాకు ఫిలడెల్ఫియా వెళ్ళిన తర్వాత 5 అవర్స్ టైం ఉందనమాట. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుంటున్నాము. లంచ్ చేసేసి, కొంచెం టైమ్ పాస్ చేసి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని అనుకున్నాం. వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ట్రావెల్‌లో మాత్రము ఐరా కోసం పులిహోర కొన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచిని. సో, ఇక్కడ కొన్ని ఆరెంజెస్, స్నాక్స్ లాగా కొన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను 2, 3 డేస్‌కొచ్చేలాగా. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసుకోవడం కూడా కష్టమే. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేస్‌ని బట్టి డిసైడ్ అవుదామని చెప్పేసి. ఐరా పేరు చెప్పి నేను ఓన్లీ స్ట్రాలర్ పట్టుకున్నాను. నరేష్‌ని పరిస్థితి చూడండి ఒకసారి. ఇటు హ్యాండ్ బ్యాగ్, ఇటు డైపర్ బ్యాగ్, కెమెరా బ్యాగ్. ఇక్కడ ఫిలడెల్ఫియా అయితే రీచ్ అయిపోయామనమాట. చెక్ ఇన్ చేసిన బ్యాగ్స్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ. ఇక్కడ నుండి యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. సో, అప్పటికే 3 బ్యాగ్స్ ఉన్నాయి ఇవి. ఇంకా రిమైనింగ్ 4 బ్యాగ్స్ అనమాట. ర్యాలే నుండి ఇప్పుడే ఫిలడెల్ఫియా వచ్చాము. బ్యాగేజ్ మేము చెక్ ఇన్ చేసేసామన్నమాట. చిన్నవి బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అన్నీ నరేషే పట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ ఇన్ చేయమన్నారు. సో అది ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. దాంట్లో కొన్ని అవసరం ఉన్నాయి అండ్ ఎక్కువ 6 అవర్స్ ఇప్పుడు వెయిటింగ్ టైం ఉంది కాబట్టి, సో ల్యాప్టాప్ అవన్నీ అందులోనే ఉన్నాయని చెప్పేసి మేము లగేజ్ తీసుకుందామని వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిపోయి లగేజ్ తీసేసుకొని లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాను. లంచ్ వేసేస్తాము. ఫస్ట్ ఐరాక్ పెట్టేస్తే పెద్ద పని అయిపోతుంది. నేను ఫ్లైట్లోనే కొంచెం ఆకలేసిందని చెప్పేసి ఇంట్లో నుండి స్నాక్స్ లాగా తెచ్చుకున్నా. సో నాది లంచ్ అయిపోయింది. ఈ ట్రిప్‌లో చాలామంది అడిగేది, ఐరాతో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అన్ని రోజుల ట్రిప్ అసలు ఎలా మేనేజ్ చేశారు? ఐరా అసలు సపోర్ట్ చేసిందా? అని చెప్పేసి. ఎంత ఎంజాయ్ చేసిందో, తను ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఇంకెక్కువ ఎంజాయ్ చేయగలిగినా అని చెప్పొచ్చు. తనకి ఇలా ఫ్రీ స్పేస్ ఉంటే మాత్రం తిరుగుతూనే ఉంటదనమాట. వన్స్ మేము లంచ్ చేసేసుకొని రిలాక్స్ అయిపోయి ఒక మంచి స్పాట్ చూసుకున్నాం ఫ్లైట్స్ కనిపించడానికి అలా. ఇంకా తను తిరుగుతూ, ఆడుకుంటూ అలా రన్నింగ్ చేస్తూనే ఉంది. ఎవ్వరు లేరు. ఇంకా అప్పటికే చాలా టైం ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు కూడా అంత త్వరగా రారు. మేము ఇంకొక యూరోప్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. చాలా పెద్దవాళ్ళనమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు. సో, వాళ్ళతో కూడా ఐరా చాలా సేపు ఆడుకుంది. మేమింకా స్విట్జర్లాండ్ వస్తున్నామని చెప్పేసరికి వాళ్ళు కూడా అక్కడి నుండే అంట. ఇంకా అలా అలా కొంచెం మాట్లాడుతూ అక్కడ కొంచెం టైం పాస్ అయింది. ఐరాకి ఇంక మధ్యాహ్నం టైంలో పడుకోబెడదామని ట్రై చేసాం. బట్ తను అస్సలు పడుకోలేదు. ఫుల్ రన్నింగ్ చేస్తూ హైపర్ యాక్టివ్‌గా ఉందనమాట. నేనేమో బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కనపడట్లేదు. రీల్స్
చేస్తున్నా ట్రావెల్‌వి కొన్ని. అవైతే నేను ఆల్మోస్ట్ ఎన్ని చేశానో రీల్స్ ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. పోస్ట్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయ్యి చూడండి. చాలా ఫన్నీ వీడియోస్ కూడా చేశాను నేను. ఇక్కడ ఐరా పడుకోవట్లేదు కదా అని ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్లైట్‌లో పడుకుంటే జెట్ లాగ్ అయితే ఈజీగా పోతదనమాట. సెట్ అవుతది కదా అని చెప్పేసి ఇంకా నైటే ఎట్లా పోతుంది ఫ్లైట్ ఇక్కడ చూడు అరే ఇక్కడ చూడు ఫ్లైట్ ఎలా పోతుంది ఇది పోతుందా అలా వెళ్తుంది పైకి వెళ్తుందా ఫ్లైట్ ర్యాలీ నుండి ఇక్కడికి 12:30కి ల్యాండ్ అయ్యాం కదా. ఇప్పుడు 5 అవుతుంది. ఇంకో 1 అవర్లో ఫ్లైట్ ఉంది. అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అసలు ఐరాతో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బాగా ఆడుకుంటూనే ఉందన్నమాట. ఎక్కువ ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసేసింది. నాకు ఇక్కడ తనకొక పెన్, పేపర్ ఇస్తే చాలు ఎన్ని గంటలైనా రాస్తూనే ఉంటది. ఈ కలరింగ్ పేపర్స్ అండ్ కలరింగ్‌వి కొన్ని మనకు స్కెచెస్ అయితే నేను లవ్వేరీ వాళ్ళవి తీసుకున్న కిట్‌లో వచ్చాయన్నమాట అదే మంత్‌లో. సో, అదొక బ్యాగ్‌లాగొచ్చింది. దాన్ని వేసుకొని ఎళ్ళిపోయాను. ట్రిప్ మొత్తం భలే యూజ్ అయిపోయింది అదైతే. ఐరా ఫైనల్గా ఇదే ఫ్లైట్ లాస్ట్ మన ట్రిప్కి. బై బై. ఆల్మోస్ట్ లైక్ 6 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేసింది ఐరా అయితే. ఇది ఈ జర్నీలో ఎక్కువ కష్టపడుతున్నదంటే నరేష్. ఫిలడెల్ఫియాలో మేము ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇది ఈవినింగ్ టైమ్ అనమాట. అప్పటికి కూడా ఐరా చాలా యాక్టివ్‌గా ఉంది. సో, ఫ్లైట్‌లో మనం ఎంత కంఫర్టబుల్‌గా వాళ్ళను ఎంత యాక్టివిటీస్ తీసుకెళ్తే అంత ఎంగేజ్ చేయొచ్చు. సో, ఐరాకి స్పెషల్లీ మేము ఇది తీసుకెళ్ళిన షీట్స్ కలరింగ్‌వి ఎక్కువ యూజ్ అయినాయి స్కెచెస్‌తో. అదొక్కటి ఉంటే చాలన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆ షీట్స్ అయిపోతే ఇంక మనకు పేపర్స్ కూడా ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి. బట్ అందులో ఒక 50 షీట్స్ వచ్చుంటాయి. సో, మేము ఎన్ని రోజులు ట్రిప్‌లో ఉంటే అన్ని రోజులు వచ్చాయన్నమాట. తను మంచి ప్యాటర్న్స్‌లో అవి గీస్తూ ఉంటే అన్నీ కలెక్ట్ చేశాను స్టార్టింగ్‌లో నాకు ఎక్సైట్‌మెంట్‌తో. బట్ అవన్నీ తీసుకొచ్చేటప్పుడు అబ్బో! ఇన్నియా మనం ఏం చేసుకుంటాం అని చెప్పేసి పడేసాను కూడా. వాటితో పాటు తనకి ఫేవరెట్ టాయ్స్ ఉంటాయి కదా! అవి చిన్న సైజు మినియేచర్ లాగా ఉండే అంత సైజులో ఉండేవి. ఒక 5, 6 టాయ్స్ అవి డాగ్, పిగ్, కౌ అలాంటివి యానిమల్స్ కొన్ని అండ్ వాటితో పాటు పాపెట్ కూడా తీసుకెళ్ళాను. సో, వీటితో బాగా ఆడుకుందనమాట. అండ్ మోస్ట్‌లీ మేము యూరోప్ మొత్తం కార్‌లోనే తిరిగాం కాబట్టి అక్కడ. సో, కార్‌లో కూడా తను ఎంగేజ్ అయ్యేలాగా మంచిగా ఇలా టాయ్స్ కొంటున్నాం. అక్కడక్కడ చిన్నవి మనకు మెమరబుల్‌గా ఉంటాయి. తను కూడా ఆడుకుంటదని చెప్పేసి. సో, అవి కూడా చెప్తూ ఉంటాను. ఇంకా స్నాక్స్ మెయిన్ థింగ్ ఏంటంటే 1 మంత్‌కి సరిపడా స్నాక్స్ తీసుకెళ్ళాను. అవి మనకి ఇక్కడ కాస్కోలో పెద్ద ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా! ఫ్రూట్ బార్స్ అని అలాంటివి. ఆహ్, కొన్ని ఫ్రూట్స్ అయితే 2, 3 డేస్‌కి ఒకసారి మేము ప్లేస్‌ని బట్టి తిరుగుతున్నప్పుడు కొంటున్నాం అనమాట. ఫ్లైట్‌లో వాళ్ళిచ్చే ఫుడ్ అదంతా మనకే నచ్చదు. ఇంకా ఐరా బేబీ ఎలాగో తినదు. అందుకే ట్రావెల్‌లో మాత్రము నేను ఇంట్లోనే కుక్ చేసి తీసుకెళ్ళాను తన కోసము. 1 ½ డే కోసం సరిపోతే చాలు. ఇంకా నెక్స్ట్ డే నుండి చూద్దాం అక్కడ ఎలా ఉంటే దాన్ని బట్టి అని. సో, పడుకోవడం ఎలా అంటే తనకి సెపరేట్ సీట్ ఉన్నా గానీ మనకే కంఫర్ట్ ఉండదు ఫ్లైట్‌లో ఎనీవే. ఇంకా నా మీదకొచ్చి పడుకుందనమాట. సో, ఇక్కడ మేము వెళ్ళే సిటీ అయితే జ్యూరిక్ అనమాట. ఈ ట్రిప్‌లో వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది. జ్యూరిక్ అనే సిటీ ఉంటుంది అని చెప్పేసి. స్విట్జర్లాండ్ అనగానే మనకు స్విట్జర్లాండ్‌లో కొండలు ఇవే మనము సినిమాలో చూసిన సినిక్ ప్లేస్‌లే ఉంటాయేమో అనుకోం గదా! సో, ఇలా నార్మల్ సిటీలో ల్యాండ్ అవుతామనమాట. జ్యూరిక్‌లో కూడా చూసే ప్లేసెస్ ఉన్నాయి. బట్ అంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మేము వెళ్ళే ప్లేస్‌లో ఆ రోజుకి ఒక్క ప్లేస్ అట్రాక్షన్ ప్లేస్ ఒకటి పిక్ చేసేసుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అండ్ మేము వెళ్ళింది డిసెంబర్ మంత్ హాలిడే సీజన్. స్పెషల్లీ మాకు ఈ టైంలో ట్రావెల్ చేస్తే నచ్చుతుందనమాట. ఎందుకంటే ఇయర్ ఎండ్ ప్లస్ హాలిడేస్ గూడా ఉంటాయి నరేష్‌కి. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. వాటితో పాటు లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ఇవంతా 1, 2 డేస్‌లో ప్లాన్ చేసింది కూడా కాదు. సో, కొన్ని మంత్స్ నుండే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది. ఇప్పుడు మేము జ్యూరిక్‌లో ల్యాండ్ అయ్యి తర్వాత మా ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటే డే బై డే మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఈ జ్యూరిక్ అనేది నాకైతే ఈ ట్రిప్‌కొచ్చేంత వరకు ఇలా సిటీ ఉంటుందనైతే తెలీదు. బట్ ఇలా మేము దిగగానే ఫుల్లు స్నో పడుతుంది. ఇలా స్నో పడడం చూసి మేమే ఎన్ని రోజులవుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము వన్స్ ఇక్కడ
యూఎస్‌లో రోడ్ ఐలాండ్ నుండి మూవ్ అయ్యి నార్త్ కెరోలినా వచ్చిన తర్వాత ఇవి కంప్లీట్‌లీ 2 డిఫరెంట్ స్టేట్స్ గదా! ఇక్కడ ఎన్‌సీలో అంతగా ఏం స్నో పడదు. పడ్డా గానీ ఎంతో కొంత కొంచెం పడతదనమాట. సో, నేను ఎక్సైట్ అవుతున్నాను స్నో కోసము. అండ్ ఇక్కడ ఏంటంటే స్విట్జర్లాండ్ రాగానే మొత్తం స్నోతోనే ఉండిపోతది ఇంకా అని అనుకుంటున్నా. కానీ కాదు. ఇంకా లగేజ్ పిక్ చేసుకోవడానికి అలా వెళ్తున్నామనమాట. ట్రామ్‌లో కనెక్షన్ అదంతా. చాలా పెద్ద ఎయిర్‌పోర్టే ఇది. అండ్ బావుంది కూడా చూడడానికి. అండ్ లగేజ్ అదంతా తీసుకున్నాము. లగేజ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. నాకొక బ్యాగ్, నరేష్‌కొక బ్యాగ్, చిన్న చెకిన్ బ్యాగ్స్ 2 అనమాట. సో, ఆ స్మాల్ చెకిన్ బ్యాగ్ ఒకటి స్పెషల్లీ ఫర్ ఐరా అండ్ పెద్దది నరేష్‌కొకటి, నాకొకటనమాట. నరేష్ కూడా హాఫ్ బ్యాగ్ మళ్ళీ ఐరాకే ఇచ్చేసాడనమాట. సో, అవన్నీ లగేజ్ ఎలా సర్దుకున్నాం అనేది కూడా చెప్తూ ఉంటా. అండ్ ఇక్కడ ఇంకా కాఫీ తీసుకున్నాము. ఐరాకి ఫ్రెష్ అప్ చేసాము. అండ్ మేము ఎక్కువ భయపడిందేంటంటే బయట రిమోట్ ప్లేసెస్‌లో అక్కడ ఎక్కడైనా ఉన్నప్పుడు వాష్‌రూమ్స్ లేనప్పుడు ఐరా ఒకవేళ బాత్రూమ్ ఎళ్తే ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనని అది కూడా ఇంట్లో నేను భయపడ్డా. బట్ ఎంత లక్కీ అనిపించిందో మేము స్పెషల్లీ ఐరా ఎప్పుడూ బయట అసలు వెళ్ళలేదనమాట. ఇంక అప్పటికి నేను డైపర్ ట్రైనింగ్ అదంతా చేయలేదు. సో, దట్స్ ఓకే. మంచిగా మేనేజ్ చేసింది. తనకి అన్నీ తెలుస్తున్నాయి. సో, టైమ్ టు టైమ్ వెళ్ళింది. అంటే ఫ్లైట్ ఎక్కే ముందు ఇంట్లో ఎళ్ళింది. ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వెళ్ళింది. అండ్ ఇక్కడ మేము యూరోప్‌లో తీసుకున్న ఫస్ట్ కారు యూరోప్‌లోనే ఉంటుందంట. యూఎస్‌లో అయితే నేనెప్పుడు చూడలేదు. కార్ బ్రాండ్ వచ్చేసి పూషెట్ ఎస్యూవీ తీసుకున్నాము. ఈ యూరోప్‌లో తీసుకున్న కార్లన్నిట్లలోకి ఇదే చిన్న కార్ ఎస్యూవీ అనుకుంటా. లగేజ్ కోసం కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. పడతాయా లేదా అని చెప్పేసి. ఆల్ వీల్ డ్రైవ్‌దే తీసుకున్నాము. వింటర్‌లో ఎళ్ళాం కదా! సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. అండ్ డ్రైవింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే ఇంకా మనము కొన్ని కంట్రీస్‌లో చేయలేము. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్‌లో డ్రైవ్ చేయొచ్చనమాట. యూరోప్ అంతా కార్‌లోనే ఎక్స్‌ప్లోర్ చేయాలనేది నరేష్ అనుకున్నాడు ముందే. సో, ఇక్కడైతే ఇంకా హోటల్‌కి మేము జ్యూరిక్ డౌన్ టౌన్‌లో హోటల్ తీసుకున్నాము. వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకు ఇండియన్ రెస్టారెంట్ ఉందనమాట. ఫస్ట్ వెళ్ళి తను ఫుడ్ తీసుకొచ్చారు. అప్పటికి మాకు బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అవుతుంది యూఎస్‌లో. జెట్ లాగ్‌లో కంపేర్ చేస్తే అందుకు ఆకలేసిందనమాట చాలా. ఇందాకే లైవ్‌లో అడిగారు ఐరాకి ఫుడ్ ప్రాబ్లమ్ అవ్వదా? యూరోప్‌లో మరి ఫుడ్ ఎలా పెడతారు అని చెప్పేసి. బట్ అడుగడుగున ఇండియన్ ఏంటి రెస్టారెంట్స్, పాకిస్తానీ రెస్టారెంట్స్ మనకైతే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ ఉందో. దోశ కావాలంటే దోశ, ఇడ్లీ అవన్నీ. మేము ఇందాక లేట్ గా చూసాం కాబట్టి 2కి క్లోజ్ అన్నారు. సో పక్కనే నరేష్ వాక్ లో వెళ్ళి తీసుకొచ్చారు. ఇలా కనిపిస్తుంది అనుకుంటా కొంచెం అయితే. అండ్ దీని ముందు కూడా థాయ్ ఫుడ్ ఉంది. ఫస్ట్ అది అనుకున్నాము. బట్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి అన్ని లొకేషన్స్ లో ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ జ్యూరిక్ సిటీలో అయితే ఫుల్ ఇండియన్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. కిడ్స్ కి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇడ్లీ కూడా పెట్టొచ్చు మంచిగా తీసుకొచ్చి. ఐ రకం ఇడ్లీ పూరి దోశ వడ, టీ, సమోసా కూడా ఉంది. సాయంత్రం టైం ఉంటే అలా తిరిగినప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. యూట్యూబ్ ఉంది, బాగా ఆడుకుంటుంది. ఐ రకం ఫుడ్ పెట్టుకో, చిక్కి పెట్టుకో కొంచెం. స్ప్రింగ్ బెడ్ కాబట్టి బాగా జంప్ చేస్తుంది. పాకిస్తానీ రెస్టారెంట్ లో తీసుకొచ్చాము. చాలా బాగుంది టేస్ట్. నేను దీన్ని చూసాను. చికెన్ చాలా స్మూత్ గా ఉంది. రైస్ కూడా రెస్టారెంట్స్ లో రైస్ అంతగా నచ్చదు. ఇది కొంచెం బిర్యానీ రైస్. వాళ్ళు ఏంటి ఎవ్రీడే మెన్యూ చేంజ్ చేస్తారంట. ప్రతి రెస్టారెంట్ లో కూడా అలాగే ఉంది. కింద కూడా అలాగే ఉంది. అసలు ఇంతకుముందు మేము హోటల్ గురించి అసలు చూసుకునే వాళ్ళమే కాదు. లొకేషన్స్ తిరిగొచ్చేసి ఇంకా జస్ట్ స్టే చేయడానికి అన్నట్టే ట్రీట్ చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఐరా ఉంది కాబట్టి మంచిగా తీసుకోవాలి, తను కంఫర్టబుల్‌గా అనుకున్నాం. స్టిల్ ఈ జ్యూరిక్‌లో తీసుకున్న ఫస్ట్ హోటల్ అయితే ఎంత టైనీగా ఉందో, ఇరుక్కొని ఉన్నట్టుగా తనకు ఆడుకోవడానికి స్పేస్ కూడా సరిగ్గా లేదు. బెడ్ పైన ఆడుకుంది. ఇంకా ఇక్కడ 1, 2 డేసే ఇక్కడ కదా! అందుకే అడ్జస్ట్ అయిపోయాము. ఇప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇప్పటిదాకా పడుకున్నాం అనమాట. ఐరా మొత్తం లెటర్స్ చూసి చెప్పేస్తుంది WELL అని. శాంతత ఏమంటాడు ఐరా? హాయ్ శాంత అంటుందంట. ఎవరినో శాంత అంటుంది. వింటర్ టైం కదా! వితౌట్ జాకెట్ అండ్ క్యాప్ ఎవ్వరు కూడా మనకు కనపడలేదు. అండ్ మేము కూడా అలాగే ఎంత మంచి బట్టలు వేసుకున్నా గానీ పైనుండి కోట్ అయితే కంపల్సరీ అనమాట. మేము సమ్మర్‌లో వెళ్ళాలా, వింటర్‌లో వెళ్ళాలా అని అసలెప్పుడు ఏ ట్రిప్పు ఆలోచించలేదు. స్పెషల్లీ వింటర్‌లోనే వెళ్ళాలని చూస్తాము. ఎందుకో మాకు అలాగే సెట్ అవుతదనమాట. అండ్ హాలిడేస్ అప్పుడే ఉంటాయి. అండ్ క్రిస్మస్ టైంలో హ్యాపెనింగ్‌గా ఉంటుంది ఎక్కడికెళ్ళినా అని చెప్పేసి. స్పెషల్లీ యూరప్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఒక రేంజ్‌లో జరుగుతాయి. కంపారిటివ్‌లీ
ఎస్పెషల్లీ యూఎస్లో చాలా తక్కువే యూరప్‌తో కంపేర్ చేస్తే. అండ్ వెదర్ విషయానికొస్తే యూరప్‌లో యూఎస్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది. మీరు బేర్ చేయొచ్చు అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు. బట్ మేము వెళ్ళినప్పుడైతే వెదర్ వార్నింగ్స్ కూడా ఉండే. కొన్ని ప్లేసెస్‌లో అసలు బయట తిరగొద్దని చెప్పేసి వార్నింగ్స్ కూడా ఉండే. బట్ స్టిల్ ఇలా మాలాగా దానికొచ్చిన వాళ్ళు వీళ్ళంతా చూస్తే అబ్బా! ఇంత క్రౌడ్ ఉందా అని అనిపించింది. అసలు కరోనా వర్డే ఎవరికీ గుర్తులేదు. అంత క్రౌడెడ్ ఏరియాస్ అనమాట. అండ్ ఇది మేము ఇక్కడ నైట్ చూడ్డానికొచ్చిన ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ పెబెల్ స్ట్రీట్స్ అనమాట ఇవన్నీ. చిన్న చిన్న స్ట్రీట్స్ ఫుల్లు క్రిస్మస్ షాప్స్, లైట్స్ మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. మొత్తం తిరిగాము ఈవినింగ్ నుండి నైట్ వరకే అలా. ఇంకా బయటే స్నాక్స్, డిన్నరు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఐరా కోసము ఏమన్నా చిన్న చిన్నవి తీసుకుంటూ ఉన్నామనమాట. అన్ని ఫుడ్ ట్రై చేస్తున్నాం కొత్త కొత్తవి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్రిస్మస్ టైంలో యూరప్‌లో గ్లూ వైన్ అని చెప్పేసి అమ్ముతారు. ఏంటిది అందరూ ఇంత లైన్‌లో ఉండి తాగుతున్నారు అని చెప్పేసి ఎక్కడ చూసినా గానని ఇదేదో కాఫీ లాగుందే పొగలొస్తున్నాయని చెప్పేసి ట్రై చేద్దామని అనుకున్నామనమాట. అండ్ నేనైతే అసలు అదేంటి ఇట్లుంది అని చెప్పేసి ఎక్కువ తాగలేదు గానీ, ఎక్కడికెళ్ళినా గానీ అందరూ ఒక చేతిలో గ్లూ వైన్ పట్టుకొని ఏదో ఒక ఫుడ్ తింటూ అలా చిల్ అవుతున్నారు. ఇది నరేష్ కాఫీ అని చెప్పి తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను ట్రై చేశాను. అబ్బో! అసలు సేమ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉంటదో అలాగే ఉందనమాట. బట్ ఇది బాడీకి చాలా హెల్ప్ చేస్తదనమాట. చలి ప్లేస్‌లో ఉండే వాళ్ళకి ఇది బాడీలో నుండి హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. సో, అందరూ అది తాగుతూనే ఉన్నారు. ఇది ఒక్క ప్లేసే కాదు. ఈ సీజన్‌లో అదే ఫేమస్ అంట. ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మేబీ మీకు నచ్చొచ్చు. నేను 2, 3 ప్లేసెస్‌లో ట్రై చేశాను. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కో రకంగా ఉండే. స్వీట్‌గా ఉన్న ప్లేస్‌లో ఒకసారి కొంచెం తాగాను. ఇంకా నేనెప్పుడు తాగడానికి అంత ప్రిఫర్ చేయలేదనమాట. ఏం తాగుతుంది మమ్మీ? ఎలా ఉంది? యాపిల్ సైడర్ వెనిగర్ వేడి చేసి ఇచ్చినట్టు. కానీ బాగుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇట్లా హాట్‌ది. యాక్చువల్‌గా ఒంట్లో ఉన్న చలి మొత్తం పోతుందని చెప్పి ఎగబడి తాగుతున్నాను నేను ఇక్కడ. ఎందుకో అందరు కాఫీ ఇప్పుడు తాగుతున్నారు ఏంటి, ఇంకా తినేద్దాంలే డిన్నర్ టైం అనుకుంటే ఇదిగో ఐరా ఇదేంటి ఏంటది? జ్యూస్. ఏంటి జ్యూస్ కాదు కాఫీ. కవ్ కవ్ ఇది కవ్ ఇది కవ్ ఇది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఐరాకైతే ట్రావెలింగ్ కోసం మళ్ళీ సెపరేట్ ఒక స్ట్రాలర్ తీసుకున్నాం. లైట్ వెయిట్ ఉండేదనమాట. అండ్ ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు అదంతా మనం చిన్నప్పుడు తీసుకున్నది టూ మచ్ హెవీగా ఉంటుంది గదా! సో, ఇప్పుడు కొంచెం హైట్‌లో వచ్చి లైట్ వెయిట్ ఉండేది. మేము టార్గెట్‌లో పర్చేస్ చేసాము. బాగా యూజ్ అయింది. స్టిల్ నేనిప్పుడు ఎవ్రీడే అదే యూజ్ చేస్తున్నాననమాట. ఇక్కడ పెబెల్ స్ట్రీట్స్‌కి అలా వచ్చినప్పుడు కొంచెం టఫ్ అయింది. బట్ యూరోప్‌లో ఎక్కడికెళ్ళినా గానీ వాక్‌లోనే వెళ్ళడం మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ స్టెప్స్ ఎక్కడం ఇలా ఉంది గదా! స్ట్రాలర్ ఎక్కువ పని చేయదు మనకు. అండ్ నేను ఎత్తుకున్నాను కూడా కొన్ని దగ్గర స్టెప్స్ ఎక్కే దగ్గర అయితే 300, 500 అలా. జ్యూరిక్ సిటీలో నైట్ లైఫ్ చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ కాదు ఈవినింగే ఇది. అంటే తొందర చీకటి అయింది. నారో టైప్ ఉన్నాయన్నమాట స్ట్రీట్స్ అన్ని. లోపల అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని చెప్పేసి. నాకు ఆ చలికి మాటలు రావట్లేదు. బాగానే ఉంది, అంత ఎక్కువ ఏం చలి లేదు. బట్ చాలా సేపటి నుండి ఈవినింగ్ టైం నుండి ఉంటున్నాం కదా, సో అందుకనే కొంచెం హ్యాండ్స్ అవి ఫ్రీజ్ అయిపోయినాయి. సో ఐరా కొంచెం అయితే ఇక్కడ చలి ఎక్కువ ఉంది. వాటర్ ఉంది కదా అక్క. ఇక్కడ వెళ్తే బాగా షాపింగ్ ఉన్నట్టుంది. ఇంక చాలా లెట్స్ గో రిటర్న్. ఇట్లా ఐరాకి బేర్ అంటే చాలా చాలా ఇష్టం. సో బేర్ అసలు కనిపించింది. ఇష్టం లేదు ఏంటి చెప్పండి, ఐరా బేర్ బేర్ కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి యానిమల్ ఇష్టమే. ఐరా మరో అమ్మలా. అసలు నార్మల్లీ ఇలా ట్రావెల్ చేసిన రోజు ఏం ప్లాన్స్ లేవు. వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి అండ్ జెట్ లాగ్ లేకుండా చూసుకోవాలని అనుకున్నాం. ఇందాక అటు వరకు కొంచెం అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసేసరికి అరే! ఫస్ట్ డే కూడా వేస్ట్ చేయలేం కదా అనిపించింది. అండ్ జ్యూరిక్ నైట్ లైఫ్ చూసాము. ప్లస్ ఇంకో సైడ్ వెళ్ళి వరల్డ్‌లోనే ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ షాపింగ్ ఏరియా కూడా చూసాము. బట్ అప్పటికే అది క్లోజ్ అయిందనమాట. లేట్ అయిపోయింది కదా! ఇంకా డిన్నర్ టైమ్ అయింది. అండ్ ఇప్పుడు హాలిడే సీజన్ కదా! ఎవ్రీ రెస్టారెంట్ ఎంతో లేట్ నైట్ వరకు కూడా ఉంటాయి. బట్ ఐరాకి కావాల్సినవి మాత్రం దొరకవు గదా! సో, అందుకే ఇంకా ఐరాకి ఫస్ట్ తినిపిచ్చేస్తే పీస్‌ఫుల్‌గా మనం గూడా తినొచ్చు అని జెప్పేసి ఐరాకి ఇక్కడ నేను పాస్తా తీసుకున్నా. తను పాస్తా కొంచెం ఇష్టంగానే తింటది. అలా అని చెప్పేసి నేను ఎవ్రీడే పాస్తా పెట్టలేదు ట్రిప్‌లో. 1 ఆర్ 2 టైమ్స్ అలా పెట్టినా. సో, వెళ్ళిన రోజు నైట్ తన డిన్నర్ అదనమాట. తను తిన్న తర్వాత అప్పుడు మేము రిలాక్స్ అయిపోతాము. అదే గదా! మనం పేరెంటింగ్‌లో మెయిన్ థింగ్. అండ్ ఇక్కడికి అసలు యాక్చువల్‌గా జ్యూరిక్‌కే ఎందుకొచ్చాము, ఈ సిటీలోనే ఎందుకు ల్యాండ్ అయ్యాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో తెలుస్తుంది.
నడుస్తుంది. నెక్స్ట్ డే మాకు వేరే కంట్రీకి ట్రావెలింగ్ ఉందనమాట. యాక్చువల్‌గా అక్కడికే ఎందుకెళ్తున్నాము, అసలు ఈ సిటీకొచ్చి అక్కడికెలా ప్లాన్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తా. ఆ ప్లేస్‌కెళ్ళిన తర్వాత అసలు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో చాలా 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 బావుంటదనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యూరప్ ట్రిప్ వ్లాగ్స్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా బావుంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.